హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఆడియో బుక్ ఆఫ్ మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. చాప్టర్ 10. ధనికులయ్యే హక్కు మీకు ఉంది. మీరు ధనికులవ్వడానికి ప్రాథమిక హక్కు ఉంది. మీరు ఈ ప్రపంచంలో సమృద్ధిగా జీవించడానికి, సంతోషంగా, పూర్తి ఆరోగ్యంతో స్వేచ్ఛగా ఉండటానికి వచ్చారు. అందుకే మీ వద్ద మీరు పరిపూర్ణంగా, ఆనందంగా, సఫలమైన జీవితం గడపడానికి అవసరమైనంత డబ్బు ఉండాలి. మీరు ఈ విశ్వంలోకి పురోగమించడానికి, వ్యాపకాలను విస్తరింపజేసుకోవడానికి, ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక రూపంలో మిమ్మల్ని మీరు వెల్లడించుకోవడానికి వచ్చారు. మీలోని అన్ని భావనలను వికసింపచేసుకోవడానికి, వాటిని వ్యక్తపరచడానికి మీకు హక్కు ఉంది. దీనిలోని ఒక ముఖ్య అంశం మీరు మీ చుట్టూ అందం, వైభోగం ఉండేటట్టు చూసుకునే మీ సామర్థ్యం. మీరు మీ సుప్తచేతనాత్మక మనసు ద్వారా గ్రహించే సంపదలను అనుభవిస్తున్నప్పుడు మీరెందుకు లేమితో బాధపడాలి? కొద్దిపాటి దానితో ఎందుకు సంతృప్తి చెందాలి? ఈ అధ్యాయంలో మీరు డబ్బుతో స్నేహం ఎలా చేయాలో నేర్చుకుంటారు. ఒక్కసారి మీరలా చేయగలిగితే మీ దగ్గర ఎప్పుడూ అవసరానికి మించిన డబ్బు ఉంటుంది. ధనవంతులవ్వాలన్న మీ కోరిక గురించి ఇతరులు మిమ్మల్ని సందేహానికి గురి చేయకుండా లేదా మీరు సిగ్గుపడేటట్టు చేయకుండా చూసుకోండి. ఆ కోరిక యొక్క అంతరార్థం పరిపూర్ణంగా, సంతోషంగా, అద్భుతంగా జీవితాన్ని జీవించడమే. విశ్వానికి సంబంధించిన కోరిక అది. అది మంచి కోరిక మాత్రమే కాదు, ఎంతో ఉత్కృష్టమైన కోరిక. ధనం అనేది ఒక ప్రతీక. ధనం మార్పిడికి ప్రతీక. కానీ మీకు అది కేవలం లేమి నుంచి స్వేచ్ఛకు మాత్రమే ప్రతీక కాదు. సౌందర్యం, సంస్కారం, సమృద్ధి, విలాసాలకు కూడా అది ప్రతీకే. అది దేశం యొక్క ఆర్థిక ఆరోగ్యానికి కూడా ప్రతీకే. మీ శరీరంలో రక్త ప్రసరణ స్వేచ్ఛగా జరుగుతున్నప్పుడు మీరు శారీరకంగా ఆరోగ్యవంతులు. మీ జీవితంలో డబ్బు స్వేచ్ఛగా ప్రవహిస్తుంటే మీరు ఆర్థికంగా ఆరోగ్యవంతులు. డబ్బుని కూడబెట్టి, రేకుపెట్టిలో పెట్టి, దాచి జనం భయపడుతున్నప్పుడు వారు ఆర్థికంగా జబ్బుపడతారు. డబ్బు ఒక ప్రతీకగా అన్ని కాలాల్లోనూ అనేక రూపాలు ధరించింది. మీరు ఆలోచించగలిగితే ఏదైనా సరే అది ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒకచోట చరిత్రలో డబ్బులా ఉపయోగపడింది. బంగారం, వెండి సంగతి సరే, కానీ ఉప్పు, పూసలు, అన్ని రకాల ఆభరణాలు కూడా ప్రాచీన కాలంలో జనం దగ్గరున్న సంపదను వారి దగ్గరున్న గొర్రెలు, బర్రెలు ఆధారంగా నిర్ణయించేవారు. ఇప్పుడు మనం కరెన్సీ నోట్లను, ఇతర సులువైన సాధనాలను వాడుతున్నాం. దానికి కారణం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. బిల్లులు చెల్లించడానికి మీ వెంట గొర్రెలను తోలుకుపోవడానికన్నా చెక్కును రాయడం ఎంతో సులువు. సంపదల రాజమార్గం మీద నడవడం ఎలా? ఒకసారి మీకు మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తులు అర్థమయ్యాక, అన్ని రకాల ఆధ్యాత్మిక, మానసిక, ఆర్థిక సంపదలకు దారితీసే రాజమార్గం యొక్క రోడ్ మ్యాప్ మీ చేతుల్లో ఉంటుంది. ఎవరైనా మనసు యొక్క ధర్మం గురించి నేర్చుకుని ఉంటే ఆ వ్యక్తికి నిశ్చయంగా తనకు ఎటువంటి లోటు ఉండదన్న విషయాన్ని ఆమె తెలుసుకుంటుంది, నమ్ముతుంది. ఆర్థిక సంక్షోభాలు, స్టాక్ మార్కెట్ ఎగుడుదిగుడులు, ఆర్థిక మాంద్యం, సమ్మెలు, దౌడు తీస్తున్న ధరలు, చివరికి యుద్ధం లాంటివి ఏవి సంభవించినప్పటికీ పుష్కలంగా డబ్బు ఆమె చేతిలో ఆడుతూనే ఉంటుంది. దీనికి కారణం ఆమె సంపద ఆలోచనను తన సుప్తచేతనాత్మక మనసుకి అందచేసింది. తత్ఫలితంగా ఆమె ఎక్కడున్నప్పటికీ అదామెకు డబ్బు ఇస్తూనే ఉంటుంది. ధన ప్రవాహం తన జీవితంలో నిరంతరం సాగుతుందని, తన దగ్గర ఎప్పుడూ తన అవసరాలకు మించిన డబ్బు ఉంటుందని ఆమె తన మనసులో తనకి తాను నమ్మకం కలిగించుకుంది. ఆమె ఆదేశించినట్లుగానే జరుగుతుంది. రేపొద్దున్న ఏదైనా ఆర్థిక సంక్షోభం సంభవించినా ఆమె వద్దనున్న ప్రతిదీ విలువలేనిదైన ఆమె సంపదనే ఇంకా ఆకర్షిస్తుంది. ఆమె ఆ సంక్షోభం నుంచి సునాయాసంగా బయటపడుతుంది. అందులోంచి లాభం పొందే అవకాశం కూడా ఉందామెకు. మీ వద్ద డబ్బెందుకు అధికంగా లేదు? ఈ అధ్యాయం చదువుతూ మీరు ఆలోచిస్తుంటారిలా, ఇంతకన్నా ఎక్కువ ఆదాయానికి నాకు హక్కు ఉంది. నా ఉద్దేశంలో మనలో చాలామంది విషయంలో ఇది నిజమే. మరింత ఎక్కువ ఆదాయానికి వాళ్ళకి నిజంగా అర్హత, హక్కు ఉన్నాయి. కానీ వాళ్లకు ఆ అవకాశం లేదు. అందుకు ప్రధానమైన కారణం డబ్బు ఎక్కువగా లేని వీళ్లంతా మౌనంగా, మనసులోనూ బహిరంగంగానూ దాన్ని నిందిస్తుంటారు. దాన్ని ఒక అసహ్యకరమైన ఆకర్షణగా వర్ణిస్తుంటారు. డబ్బును చూస్తే రోత పుడుతుందని అంటారు. వాళ్ళు వారి పిల్లలతోనూ, స్నేహితులతోనూ డబ్బు మీద ఉన్న ప్రేమ అన్నీ చెడు కార్యాలకి మూలమని చెబుతుంటారు. ఈ కారణం వల్లనే కాకుండా వారు జీవితంలో పురోగమించకపోవడానికి కారణం వారిలో దొంగతనంగా సుప్తచేతంలో ఉన్న దారిద్ర్యంలోనే ఒక ప్రత్యేక గుణం ఉందన్న భావం.
ఈ సుప్తచేతనాత్మక భావనకి బహుశా బాల్యంలోని శిక్షణ, మత గ్రంథాలని తప్పుగా విశ్లేషించడం కారణం అయి ఉండొచ్చు. ధనము, సంతులిత జీవితము. ఒకసారి ఒక ఆయన నా దగ్గరకొచ్చి నాతో అన్నాడు, నేను దివాలా తీశాను, అది సరే, నాకు డబ్బంటే ఇష్టం లేదు. అన్ని పాపిష్టి పనులకి అదే మూలం. ఈ వాక్యాలు గందరగోళంలో మానసిక రుగ్మతతో ఉన్న వ్యక్తి ఆలోచనా తీరుని సూచిస్తున్నాయి. కేవలం ధనాన్నే ప్రేమిస్తూ మిగిలిన అన్ని విషయాలను పట్టించుకోకపోతే అది మిమ్మల్ని తలకిందులు చేస్తుంది. మీ శక్తిని, అధికారాన్ని తెలివిగా వినియోగించుకోవడానికే మీరీ విశ్వంలో ఉన్నారు. కొందరు మనుషులు అధికారాన్ని యాచిస్తే మరికొందరు ధనాన్ని యాచిస్తుంటారు. మీరు కేవలం ధనం మీదే మీ దృష్టంతా కేంద్రీకరించి, నాకు కావాల్సింది డబ్బే, నేను డబ్బు సంపాదించటం మీదే నా దృష్టంతా పెడతాను, మరే విషయం మీద నాకు ధ్యాస లేదు అని అంటే మీకు డబ్బు దొరుకుతుంది. అత్యంత ధనికులవ్వచ్చు. కానీ దానికోసం మీరు చెల్లించాల్సిన మూల్యం ఏమిటో తెలుసా? మీరు ఈ ప్రపంచంలో సమతులిత జీవితం జీవించడం కోసం ఉన్నారన్న సంగతి మీరు మరిచారు. మానసిక శాంతి, సామరస్యం, ప్రేమ, సంతోషం, సంపూర్ణ ఆరోగ్యం, వీటి ఆవశ్యకత కూడా ఉంది మీకు. డబ్బు సంపాదనే మీ ఏకైక ధ్యేయం చేసుకుని మీరు ఒక తప్పు ఎంపిక చేశారు. మీకు కావాల్సింది అదొక్కటే అనుకున్నారు. కానీ అన్ని రకాల ప్రయత్నాలు చేశాక మీకు కావాల్సింది డబ్బు ఒక్కటే కాదని మీకే తెలుస్తుంది. మరణశయ్య మీదున్న ఎవరూ డబ్బు సంపాదించడానికి మరింత సమయం కేటాయిస్తే బావుండని అనుకోరు. మీలో దాగున్న ప్రతిభకు నిజమైన అభివ్యక్తీకరణ కావాలని, జీవితంలో సరైన స్థానం పొందాలని, ఇతరుల సంక్షేమం, సఫలతకు సహాయపడుతూ పొందే సంతోషాన్ని కూడా కోరుకుంటారు. మీ సుప్తచేతనాత్మక మనసు యొక్క నియమాలు నేర్చుకున్నాక మీరు కొన్ని $1,00,000 కావాలనుకుంటే సంపాదించవచ్చు. అలాగే ప్రశాంతమైన మనసు, సామరస్యం, సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ వ్యక్తీకరణ లాంటివి ఉంచుకోవచ్చు. దారిద్ర్యం ఒక మానసిక రోగం. దారిద్ర్యంలో ఎటువంటి సుగుణమూ లేదు. తదితర మానసిక రోగాల్లాగే అదొక జబ్బు. మీరు శారీరకంగా జబ్బు పడితే అప్పుడు మీలో ఏదో గడిబిడి జరుగుతుందన్న సంగతి మీకు తెలుస్తుంది. తక్షణం దాన్ని బాగు చేసుకోవడం కోసం మీరు సహాయాన్ని కోరుతారు. అదేవిధంగా మీ జీవితంలో అవసరమయ్యేటంత డబ్బు లేనప్పుడు మీరు నిశ్చయంగా దేనితోనో బాధపడుతున్నారన్నమాట. మీలోని జీవిత సిద్ధాంతం ఎప్పుడూ అభివృద్ధిని, విస్తారాన్ని, జీవితం మరింత సౌభాగ్యంతో వర్ధిల్లాలని కోరుకుంటుంది. ఒక గుడిసెలో ఉండటానికి, చీలిక వాలికలైన బట్టలు వేసుకోవడానికి, ఆకలితో మాడటానికి మీరు ఈ విశ్వంలోకి అడుగుపెట్టలేదు. మీరు ఆనందంగా, సమృద్ధిగా ఉండాలి, విజయం సాధించాలి. డబ్బుని మీరెందుకు విమర్శించకూడదు? ధనం గురించి ఉన్న అన్ని రకాల అంధవిశ్వాసాలని మీ మనసులోంచి తుడిచిపెట్టండి. డబ్బుని ఎప్పుడూ చెడుగా చూడకండి, మురికిగా భావించకండి. అలా మీరు ప్రవర్తిస్తే డబ్బు రెక్కలు విప్పుకుని మీ నుంచి దూరంగా ఎగిరిపోతుంది. గుర్తుంచుకోండి, మీరు దేని గురించి చెడుగా మాట్లాడతారో దాన్ని మీరు కోల్పోతారు. మీరు దేన్నైతే విమర్శిస్తారో దానిని మీరు ఆకర్షించలేరు. డబ్బు గురించి సరైన దృక్పథాన్ని ఏర్పరచుకోవడం. ఇదిగో మీకొక సులువైన పద్ధతి. మీ జీవితంలో డబ్బును ఎన్నో రెట్లు పెంచడానికి ఈ ప్రయోగాన్ని మీరు చేయవచ్చు. రోజుకి పలుసార్లు ఈ దిగువనిచ్చిన వాక్యాలను వాడండి. నాకు డబ్బంటే ఇష్టం. నేను డబ్బుని ప్రేమిస్తాను. నేను దాన్ని తెలివిగా, వృధా చేయకుండా పనికి వచ్చేటట్టుగా ఆలోచనాపూర్వకంగా వాడుతాను. నా జీవితంలో ధన ప్రవాహం నిరంతరం ఉంటూనే ఉంటుంది. నేను డబ్బుని ఆనందంగా ఖర్చు చేస్తాను. అది మళ్ళీ నా దగ్గరకే తిరిగి వస్తుంది. అద్భుతమైన రీతిలో అది ఎన్నో రెట్లు పెరిగి నా వద్దకు చేరుతుంది. డబ్బు మంచిది, ఎంతో మంచిది. పుష్కలంగా హిమప్రవాహంలా ధనం నా వైపు ప్రవహిస్తుంది. నేను దానిని మంచికే వాడతాను. నేను ఆర్థికంగా, మానసికంగా సుఖపడుతున్నందుకు దాని పట్ల కృతజ్ఞుడిగా ఉంటాను. శాస్త్ర విజ్ఞానం ఉన్న వ్యక్తి ధనాన్ని ఎలా చూస్తాడు? మీరు భూమిలో బంగారం, వెండి, సీసం, రాగి లేక ఇనుము లాంటి లోహాలను కనుక్కున్నారని అనుకోండి. ఇవన్నీ చెడ్డవని మీరు ప్రకటిస్తారా? చెయ్యరుగాక చెయ్యరు. చెడు అంతా మానవజాతి యొక్క అంధకారంతో కూడుకున్న అవగాహన, అజ్ఞానం, జీవితాన్ని తప్పుగా విశ్లేషించటం, ఇంకా సుప్తచేతనాత్మక మనసుని దుర్వినియోగం చేయడంలోంచి వస్తుంది. డబ్బు అనేది కేవలం ఒక ప్రతీక కనుక మనం ఎంతో సులభంగా సీసాన్నో, తగరాన్నో లేక మరే ధాతువునో రూపాయికి బదులుగా మారకంలో వాడవచ్చు. 20వ శతాబ్దం ప్రారంభంలో అమెరికన్ డైములు, క్వార్టర్ నాణాలను వెండితో చేసేవారు. ఒక్కోసారి వాటిలో 10 సెంట్లు లేదా 25 సెంట్ల విలువైన వెండి ఉండేది. తరువాత అమెరికన్ ప్రభుత్వం వాటిని చవకరకం లోహంతో తయారు చేసేది. కానీ ఎంత తక్కువ ధరగల లోహం దానిలో వాడినప్పటికీ క్వార్టర్ విలువ ఇంకా 25 సెంట్లే.
ఒక లోహానికి మరొక లోహానికి మధ్యనున్న తేడా కేవలం వాటి పరిమాణువుల్లో ఉన్న ప్రాథమిక కణాలని ఒక భౌతిక శాస్త్రవేత్త మీకు చెప్తాడు. ఏదైనా ఒక లోహం ముక్కపై కొన్ని కణాల దారిని విడిచిపెట్టడం ద్వారా మీరు ఆ లోహాన్ని మరో లోహంగా మార్చగలరు. చవక రకం లోహాల నుంచి బంగారం తయారు చేయాలని రసవాదులు ఒకప్పుడు కలగనేవారు. కానీ ఇప్పుడు దాని వలన ఏం లాభం? బంగారం సీసం కన్నా మంచి గుణం కలది కాదు, అలాగే చెడ్డది కాదు. అవి రెండు విభిన్నమైన పదార్థాలు అంతే. ఎన్నో ఏళ్ల చరిత్రలో సీసం కన్నా బంగారంకు ఎక్కువ ధర నిర్ణయించబడింది. ఎందుకంటే ప్రజలు సీసం కన్నా దాన్ని ప్రేమిస్తారు లేదా అసహించుకుంటారు కనుక. మీకు అవసరమయ్యే ధనాన్ని ఆకర్షించడం ఎలా? ఎన్నో ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలో నేనొక యువకుణ్ణి కలుసుకున్నాను. తను డాక్టర్ అవ్వాలని కలకంటున్నానని అతను నాకు చెప్పాడు. దానికోసం అతను క్లాసులకి వెళ్తున్నాడు, బాగా చదువుకుంటున్నాడు. కానీ మెడికల్ స్కూల్కి ఫీజు చెల్లించలేకపోతున్నాడు. అతని తల్లిదండ్రులు చనిపోయారు. తనను తాను పోషించుకోవడానికి అతను ఒక స్థానిక ఆసుపత్రిలోని డాక్టర్ గదులు శుభ్రం చేసేవాడు. భూమిలో పాతిన విత్తనం తాను పెరిగి పెద్దవడానికి తనకు కావలసిన ప్రతిదీ తన వైపే ఆకర్షిస్తుందని నేను అతనికి వివరించాను. అతను చేయాల్సిందల్లా ఆ విత్తనం నుంచి నేర్చుకున్న పాఠాన్ని తన సుప్తచేతనాత్మక మనసులో ఒక ఆలోచనగా నాటడమే. ప్రతిరోజు నిద్రపోయే ముందు ఆ యువకుడు పెద్ద పెద్ద అక్షరాలలో తన పేరు ఉన్న మెడికల్ డిప్లొమా చిత్రాన్ని తన ఊహల్లో చూసుకునేవాడు. అతను దాన్ని స్పష్టమైన విస్తృతమైన చిత్రంగా చాలా సులువుగా చిత్రించుకోగలిగాడు. అతను చేసే పనుల్లో ఒక భాగం డాక్టర్ల ఆఫీసుల్లో గోడలకు వేలాడదీస్తున్న డిప్లొమాలున్న పటాలను అద్దాల దుమ్ము దులిపి శుభ్రం చేయడం. అవి తుడుస్తూ వాటిని చదివాడతను. సుమారు 4 నెలల పాటు ప్రతి రాత్రి అతడు ఇలా తన ఊహల్లో చిత్రించుకునే టెక్నిక్ను వాడుతూ వచ్చాడు. అప్పుడు తన శుభ్రం చేసే డాక్టర్ ఆఫీసులోని ఒక డాక్టర్ అతన్ని డాక్టర్కి సహాయకుడు అవ్వాలని ఉందా అని అడిగాడు. ఆ డాక్టర్ అతన్ని శిక్షణకి పంపాడు. శిక్షణ కోసం డబ్బిచ్చాడు. అక్కడ అతను వైద్య చికిత్సలో రకరకాల మెలకువలను ఎన్నో నేర్చుకున్నాడు. అప్పుడు ఆ డాక్టర్ అతనికి తన అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చాడు. ఆ యువకుడి తెలివితేటలకి అంకిత భావానికి ముగ్ధుడై తర్వాత అతను మెడికల్ స్కూల్లో చదువుకోవడానికి సాయం చేశాడు. ఈరోజు ఆ యువకుడు కెనడాలోని మాంట్రియల్లో ఒక పేరొందిన డాక్టర్. ఈ యువకుడు విజయం సాధించడానికి కారణం ఆకర్షణ సిద్ధాంతాన్ని అతను నేర్చుకోవటమే. సరైన రీతిలో తన సుప్తచేతనాత్మక మనసుని ఎలా ఉపయోగించాలో అతను తెలుసుకున్నాడు. ఇందులో ప్రాచీనమైన ఒక నియమం వాడబడింది. లక్ష్యాన్ని స్పష్టంగా తెలుసుకున్నాక మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోవటం కోసం అవసరమయ్యే సాధనా సామాగ్రిని తయారు చేసుకుంటారు. ఈ కేసులో లక్ష్యం తను డాక్టర్ అవడం. అతను దానికి రూపకల్పన చేసుకోగలిగాడు, చూడగలిగాడు. డాక్టర్ కావడం అనే వాస్తవాన్ని అనుభూతి చెందాడు. తన ఆలోచనతో జీవించాడు. అతను తన మనసులో దానిని ఊహించుకోగలిగాడు, పోషించగలిగాడు, ప్రేమించగలిగాడు. చివరికి అతని రూపకల్పన ద్వారా ఆ ఆలోచన అతని సుప్తచేతనాత్మక మనసు పొరలని చీల్చుకుని ప్రవేశించగలిగింది. అది ఒక నమ్మకంగా మారింది. ఆ నమ్మకం అతని కలను సాకారం చేయడానికి అవసరమైన ప్రతిదానిని అతని వైపు ఆకర్షించింది. కొందరి జీతాలు ఎందుకు పెరగవు? మీరొక పెద్ద కార్పొరేషన్లో పనిచేస్తున్నారా అనుకోండి. మీకు చాలా తక్కువ జీతం ఇస్తున్నారని మీరు అనుకుంటారు. మీ యజమానులు మీ పనితనాన్ని గుర్తించడం లేదని బాధపడతారు. మీకు మరింత జీతం ఇవ్వాలని, మరింత గుర్తింపు కలగాలని మీరు అదే పనిగా ఆలోచిస్తుంటారు. మీరు మీ బాస్తో మానసిక విరోధాన్ని పెంచుకుంటూ మీరు మీ సుప్తచేతంలో మీ సంస్థతో ఉన్న అనుబంధాన్ని తెంచివేస్తున్నారు. మీరో ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. అప్పుడు ఒకరోజు మీపై అధికారి మీతో మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేయాల్సి వస్తుంది అని అంటాడు. నిజానికి మిమ్మల్ని మీరే ఉద్యోగంలోంచి తొలగించుకుంటున్నారు. మీపై అధికారి కేవలం ఒక సాధనంగా పనిచేస్తున్నాడు. అది మీ మనసులోని ప్రతికూల ధోరణిని నిర్ధారిస్తుంది. ప్రతిక్రియా సిద్ధాంతాలకి ఇది ఒక ఉదాహరణ. మీ ఆలోచన చర్య అయితే మీ సుప్తచేతనాత్మక మనసు యొక్క స్పందనని ప్రతిచర్య అనవచ్చు. ధన సంపాదన దారిలో ఉన్న కష్టాలు, అడ్డంకులు. అప్పుడప్పుడు ఎవడైనా బాగా డబ్బు సంపాదిస్తున్నాడంటే వాడొక విధమైన నేరస్తుడై ఉండాలి అని అనటం బహుశా విని ఉంటారు. ఈ విధంగా మాట్లాడే వ్యక్తి, ఆలోచించే వ్యక్తి సాధారణంగా ఒక ఆర్థిక రోగంతో బాధపడుతూ ఉంటాడు. బహుశా అతనికి తనకన్నా జీవితంలో విజయం సాధించి ఇప్పుడు అధిక ధనవంతులైన పాత మిత్రుల మీద అసూయ ఉండి ఉండవచ్చు. అదే అయితే ఈ వ్యక్తి తన కష్టాల్ని తానే కోరి తెచ్చుకుంటున్నాడు. తన స్నేహితుల మీద వ్యతిరేక ఆలోచనలు పెంచుకోవటం, వారి సంపదను చూసి నిందించడం సంపదను, సౌభాగ్యాన్ని పారిపోయేటట్టు చేస్తుంది. మిమ్మల్ని తిరస్కరించిన వారితో మీరు ఉండగలరా? ఉండలేరు.
అలాగే సంపద కూడా. ఈ వ్యక్తి ఏది కావాలని ప్రార్థిస్తున్నాడో దానినే తరిమేస్తున్నాడు. అతను 2 రకాలుగా ప్రార్థిస్తున్నాడు. ఒకవైపేమో అతను ధనం నా వైపు ప్రవహించాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. కానీ అదే ఊపులో అతను ఆ వ్యక్తి దగ్గరున్న సంపద పరమచండాలం, అదొక పాపపు మూట అని అంటున్నాడు. ఈ వైరుధ్యం దారిద్ర్యానికి, దుఃఖానికి దారి చూపిస్తుంది. ఎప్పుడూ ఇతరుల సంపదను చూసి సంతోషించటం మీదే మీ ధ్యాసని ఉంచండి. మీ పెట్టుబడులను రక్షించుకోండి. మీరు పెట్టుబడుల గురించి మార్గనిర్దేశం కావాలనుకున్నా, లేదా మీ స్టాకులు, బాండ్ల గురించి మీరు బెంగపడుతున్నా, మీరు నెమ్మదిగా ఇలా అనుకోండి: అనంతమైన మేధ నా అన్ని ఆర్థిక వ్యవహారాల్ని చూస్తూ నియంత్రిస్తుంటుంది. మీరు తరచుగా సంపూర్ణమైన నమ్మకం, ఆత్మవిశ్వాసంతో ఇలా చేస్తుంటే తెలివైన పెట్టుబడులు పెట్టడంలో మీకు మార్గనిర్దేశం దొరుకుతుందని మీరు గ్రహిస్తారు. అంతేకాక నష్టం రాకుండా మీకు రక్షణ దొరుకుతుంది. ఎందుకంటే రిస్క్తో కూడుకున్న సెక్యూరిటీలను, హోల్డింగ్లను మీకు నష్టం కలగకుండానే అమ్మాలని అనిపిస్తుంది. ఏదీ ఇవ్వకుండా దేన్ని పొందలేరు. పెద్ద పెద్ద స్టోర్స్లో యాజమాన్యం సెక్యూరిటీ గార్డులను, స్టోర్ డిటెక్టివ్లను జనం దొంగతనం చేయకుండా చూడటం కోసం నియోగిస్తుంటుంది. ప్రతిరోజు వాళ్ళు దొంగతనం చేసేవారిని పట్టుకుంటుంటారు. అలా దొంగతనం చేసేవారు లేమి, బలహీనతలున్న మానసిక రోగంతో మునిగి ఉంటారు. ఇతరుల నుంచి దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తూ వారంతా తమలోని శాంతి, సామరస్యం, విశ్వాసం, నిజాయితీ, పూర్ణత్వం, సద్భావన, ఆత్మవిశ్వాసాలని దోచుకుంటున్నారు. అంతేకాదు వారు తమ సుప్తచేతనాత్మక మనసులకు పంపే సందేశాల అన్ని రకాల నష్టాలని వారి వైపు ఆకర్షించుకుంటాయి. శీలం, కీర్తి, సామాజిక ప్రతిష్ట, మానసిక శాంతి మొదలైన వాటిని కోల్పోతారు. వారికి తమ మనసులు ఎలా పనిచేస్తాయో అర్థం కాదు. శక్తి నొసగే ఆధార క్షేత్రంలో వారికి నమ్మకం లేదు. వారు మానసికంగా తమ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తిని ఆహ్వానించి దాని ఆదేశాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని నిర్ధారిస్తే వారికి జయం లభిస్తుంది. అప్పుడు నిజాయితీ, న్యాయబుద్ధి నిలకడ వలన వారు తాము అద్భుతంగా బాగుపడటమే కాకుండా సమాజానికి గర్వకారణం అవుతారు. మీకు నిరంతరం ధనం సరఫరా, స్వేచ్ఛ, సుఖము, అవసరమైన ధనం ఎల్లప్పుడూ సమకూరడం. మీరు మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తులను మీ ఆలోచన, మానసిక రూపానికున్న సృజనాత్మక శక్తిని గుర్తించడంలో ఉన్నాయి. సమృద్ధిగా ఉన్న మీ జీవితాన్ని మీరు మీ మనసుతో స్వీకరించండి. మీరు మానసికంగా ధనాన్ని స్వీకరించటం, సంపదని ఆకాంక్షించడం లాంటివి వ్యక్తపరచటానికి తమకంటూ ప్రక్రియలు వేరే ఉన్నాయి. సమృద్ధి యొక్క మానసికావస్థలో మీరు చేరినప్పుడు ఆ సమృద్ధి నిండిన జీవితం అందించేందుకు అవసరమైన అన్ని వస్తువులు మీకు సమకూరుతాయి. ప్రతిరోజు ఇలా ప్రమాణం చేయండి. దీన్ని మీ హృదయం మీద రాసుకోండి: నేను నా సుప్తచేతనాత్మక మనసు యొక్క అంతులేని సంపదలతో కలిసి ఒకటిగా ఉంటున్నాను. ధనం, సంతోషం, జయం పొందటం నా హక్కు. డబ్బు స్వేచ్ఛగా, పుష్కలంగా, నిరంతరం నా వైపే ప్రవహిస్తుంటుంది. నేనెప్పుడూ నాకున్న నిజమైన విలువ గురించే ఆలోచిస్తుంటాను. నేను నా ప్రతిభను స్వేచ్ఛగా సమర్పిస్తాను. ఆర్థిక వరాలు అత్యధికంగా నాకు దొరికాయి. అది ఎంతో అద్భుతం. సంపద దిశగా ముందడుగు వెయ్యండి ఇలా: 1. ధనవంతుడయ్యే హక్కు మీకుందని వాదించడానికి ధైర్యం తెచ్చుకోండి. మీ సుప్తచేతనాత్మక మనసు మీ వాదనను నిజం చేస్తుంది. 2. చాలీచాలని డబ్బుతో రోజులు వెళ్లదీయాలని మీరు అనుకోరు. మీరు ఏం చేయాలనుకున్నా, ఎప్పుడు చేయాలనుకున్నా వాటన్నిటికీ కావలసినంత డబ్బుని మీరు కోరుకుంటారు. మీరు మీ సుప్తచేతనాత్మక మనసులోని సంపదలను తెలుసుకోండి, గ్రహించండి. 3. మీ జీవితంలో ధనం స్వేచ్ఛగా ప్రవహిస్తున్నప్పుడు మీరు ఆర్థికంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ధనాన్ని ఒక ఉప్పెనలా చూడండి. అది ఎల్లప్పుడూ మీకు పుష్కలంగా లభిస్తుంది. ప్రవాహం యొక్క ఆటుపోట్లు నిరంతరం ఉంటాయి. ప్రవాహం వెనక్కి తగ్గినప్పుడు అది మళ్లీ పోటెత్తుతుందన్న సంగతి మీకు పూర్తిగా తెలుస్తుంది. 4. మీ సుప్తచేతనాత్మక మనసు యొక్క నియమాలు మీరు తెలుసుకున్నప్పుడు డబ్బు ఏ రూపంలోనైనా మీ దగ్గరకు ఎల్లప్పుడూ సరఫరా అవుతూనే ఉంటుంది. 5. చాలామంది దగ్గర తగినంత డబ్బు లేకపోవడానికి, వాళ్ళు అతి కష్టం మీద రోజులు వెళ్లదీయడానికి కారణం వారు డబ్బుని దూషించటమే. మీరు దేన్నైతే గర్జిస్తారో దానికి రెక్కలొచ్చి మీకు దూరంగా ఎగిరిపోతుంది. 6. మీరు ధనాన్ని భగవంతుడిగా చూడకండి. అది ఒక ప్రతీక మాత్రమే. గుర్తుంచుకోండి, నిజమైన సంపదలు మీ మనసులోనే ఉన్నాయి. మీరు ఈ ప్రపంచంలోకి వచ్చింది సంతులిత జీవితాన్ని గడపటానికి. దానిలో మీకు అవసరమైనంత డబ్బు సంపాదించడం కూడా ఉంది. 7. ధనాన్ని మీ ఏకైక లక్ష్యంగా చేసుకోకండి. సంపద, సంతోషం, శాంతి, నిజమైన అభివ్యక్తి, ప్రేమ వీటిని మీవిగా భావించండి. అప్పుడు మీ సుప్తచేతనాత్మక మనసు మీరు ప్రకటించిన ఈ అన్ని రంగాల్లోనూ చక్రవడ్డీని ఇస్తుంది. 8. దారిద్ర్యంలో ఎటువంటి సుగుణమూ లేదు. అదొక మానసిక వ్యాధి. ఈ మానసిక సంఘర్షణ లేదా రుగ్మత నుంచి వెంటనే చికిత్స పొందాలి మీరు.
9. ఒక గుడిసెలో కాపురం ఉండటానికో, చిరిగిన దుస్తులు ధరించటానికో, ఆకలితో అలమటించటానికో ఇక్కడికి రాలేదు. ఇక్కడికి మీరొచ్చినది పరిపూర్ణమైన జీవితాన్ని గడపటానికి. 10. డబ్బు గురించి చెడుగా మాట్లాడకండి. డర్టీ డబ్బు అని కాని, నేను డబ్బుని అసహ్యించుకుంటాను అని కాని అనకండి. మీరు విమర్శించిన దాన్ని పోగొట్టుకుంటారు. ధనం తనకు తాను మంచిది కాదు, చెడ్డది కాదు. కానీ దాని గురించి మీరెలా ఆలోచిస్తారో అది అలా తయారవుతుంది. 11. తరచూ అంటుండండి, నాకు డబ్బంటే ఇష్టం, నేను దానిని తెలివిగా, ఎంతో పనికి వచ్చేటట్టుగా, న్యాయసమ్మేతంగా వాడతాను. నేను ఎంతో సంతోషంగా దానిని ఖర్చు చేస్తాను. అది 1000 రెట్లు అధికంగా నా దగ్గరికి తిరిగి వస్తుంటుంది. 12. మీకు భూమిలో దొరికే రాగి, సీసం, తగరం లేదా ఇనుము కన్నా డబ్బు చెడ్డది కాదు. లోకంలోని చెడు అంతా మనసుకున్న శక్తులను తెలుసుకోలేకపోవడం, వాటిని తప్పుగా ఉపయోగించడంలోనే ఉంది. 13. అంతిమ ఫలితాన్ని మనసులో ఒక రూపంగా చిత్రించుకోండి. అది మీ సుప్తచేతనాత్మక మనసుని స్పందించేలా చేసి మీ మానసిక చిత్రాన్ని సాకారం చేస్తుంది. 14. ఏదీ ఇవ్వకుండా మరేదో సంపాదించాలని ప్రయత్నించకండి. ఫ్రీ లంచ్ అంటూ ఏదీ లేదు. ఏదైనా పొందటానికి దేన్నైనా ఇవ్వాలి. మీరు మీ లక్ష్యాలు, ఆదర్శాలు, వ్యాపకాలపై మానసికంగా ధ్యాస ఉంచితే మీ సుప్తచేతనాత్మక మనసు మీకు ఎప్పుడూ సహాయపడుతుంది. సంపదను పొందడానికి కీలకం ఎప్పుడు సంపద గురించి ఆలోచిస్తూ ఆ బీజాలను మనసులో నింపి సుప్తచేతనాత్మక మనసు యొక్క నియమాలను అన్వయించడంలో ఉంది. ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.